ఆఫ్టర్ Thank you, Subbu garu. తర్వాత భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాకి Thank you. వచ్చినాయి. Yeah, thank you, Subbu. సో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి మీ గౌతమ్ నీ కాంబినేషనా, లేదంటే విజయ్కి మంచి హిట్ రావాలి అనే ఒక సింపతి క్రియేట్ అవటమా, లేదంటే సితార బ్యానర్లో చేయటమా? అది ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు తెలియదు, బట్ ప్రతి సినిమాకి అంటే ఖుషీకైనా హ్యూజ్ నంబర్స్లో వచ్చారు మా గురించి. ఇట్స్ ప్రాబబ్లీ నాకు తెలియదు, దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్, బట్ ఐ థింక్ దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ గౌతమ్, అండ్ విజయ్ కమింగ్ టుగెదర్. ఒక అనిరుద్ మ్యూజిక్ చూస్తామని, తర్వాత ద ట్రైలర్, టీజర్, అండ్ డెఫినెట్లీ రిలీజ్ ముందు ఐ సా హౌ పీపుల్ విజయ్ సినిమా ఆడాలి, విజయ్ మంచి సినిమా తీస్తుండు, ఈ సినిమా చూడాలి, అన్న కొట్టాలి అనే ఎనర్జీ నేను చూసా. ఈ రోజు వరకు అది చూస్తున్నా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. ఈరోజు మార్నింగ్ నేను మన వేరే ఛానళ్ళ పేరు మాట్లాడొచ్చా, మన హిందూ నుంచి సంగీత ఉంది కదా, సంగీతతో మాట్లాడుతుండే. సంగీత ఐమాక్స్కి వెళ్ళింది అండ్ షీ వాజ్ లైక్, ఐ సా హోల్ ఇన్ఫ్లక్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ గో. మీరంతా వెళ్తారు కదా మార్నింగ్ షోస్కి, నేను వెళ్ళాను. సో నాకు అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. లైక్ ఐ సా ఐమాక్స్ ప్యాక్డ్ with people. It doesn't happen for all films, and I see all kinds of youngsters, women, older families, fans, press, but it's jam packed with so many people who come for your films. ఏమనిపిస్తుంది నీకు అని. ఒకప్పుడేమో సర్వైవల్ ఉంటుండే. ఫస్ట్ 3-4 ఫిల్మ్స్ ఏంటంటే సినిమా నడవాలరా, ఈ సినిమా నడిస్తే మనకి ఇంకో సినిమా వస్తుంది అనేది సర్వైవల్. నేను నా గురించే ఆలోచిస్తుండే, మిగతా ఇంకేం మనకి జనాలు ఏమనుకుంటున్నారు, క్రిటిక్స్ ఏంటి, సినిమా నడిస్తే నాకు ఇంకో సినిమా వస్తుంది, అదొక్కటే మనకి వన్ సింగిల్ మైండెడ్ గోల్. ఇప్పుడు సినిమా, ఇంకో సినిమా కావాలి, డబ్బులు కావాలి, ఇదంతా దీస్ ఆర్ ఆల్ లాంగ్, దే ఆర్ లాంగ్ డన్. The only now I feel the responsibility of the people, and I feel the responsibility towards myself, and these are things that keep me up, and I have to thank the audience at the numbers they come for us and the love they give us.